అందరికీ నమస్కారం. నేను మీ మేరకు శివకొడి యాదవ్, జనసేన పార్టీ నర్సంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని. ఇటీవల ఎవరైతే కొందరు వ్యక్తులు మేధావులు జర్నలిస్టులని ముసుగులో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకి ధీటుగా జనసేన పార్టీ నాయకులు లేదా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రభుత్వం గౌరవప్రదంగా స్పందించిన విధానానికి మధ్య ఉన్నటువంటి ఒక అంశాన్ని అడ్డుగా పెట్టుకొని ఈరోజు కొంతమంది సన్నాసులు మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని దుర్భాషలాడుతూ హైదరాబాద్ రాకుండా అడ్డుకుంటామనే తీవ్రమైనటువంటి వ్యాఖ్యలను విమర్శలను ఈరోజు మేము తెలంగాణ జనసేన పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము కూడా ఈ గడ్డ మీద పుట్టిన ఉద్యమ స్ఫూర్తి నింపుకున్నటువంటి తెలంగాణ బిడ్డలమే. ఆ రోజు తెలంగాణ ఉద్యమం కోసం మేము కూడా పోరాడాము, తెలంగాణ కావాలని ఆకాంక్షించాము. మరి ఆ రోజు రాష్ట్రాలుగా విడిపోదాం, ప్రజలుగా కలిసి ఉందామనే నినాదంతో తెలంగాణ ఉద్యమం కొనసాగింది. మరి ఒకనొక సందర్భంలో ఆంధ్ర వాళ్ళ కాలికి ముళ్ళు గుచ్చితే నా పండితో తీస్తానన్నటువంటి తెలంగాణ ఉద్యమ నేత కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని ఈ సందర్భంగా మనము గుర్తుంచుకోవాలి. భారతదేశంలో ఏ పౌరుడికైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా సరే నివసించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి హక్కు. ఈ బుద్ధి తక్కువ మేధావులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క విషయాన్ని గమనించాలని ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నాను. మీరు నిజంగా మేధావులు అయితే, జర్నలిస్టులు అయితే ఇంత సంస్కారహీనంగా, బాధ్యతారహితంగా మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికి ఉంది, భావప్రకటన స్వేచ్ఛ. కానీ ఆ స్వేచ్ఛ ప్రజల మధ్య, రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టలే ఉండకూడదు. నిజంగా మీకు ఈ యొక్క తెలంగాణ ప్రాంతం మీద అభిమానం ఉంటే, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించాలనుకుంటే, ఈరోజు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో గత 12 సంవత్సరాల నుంచి అనేక సమస్యలు ఇంకా ఉన్నాయి. ఈరోజు విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ రాకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ముఖ్యంగా రైతులు వారు పండించినటువంటి ధాన్యానికి గిట్టుబాటు ధర లేక, కొనుగోలు కాక నానా పాటుపడుతున్నారు. అలాగే యువతను చూసుకుంటే ఈరోజు డ్రగ్స్కు బానిసలుగా మారుతున్నారు. నిరుద్యోగ సమస్య వెంటాడుతూనే ఉంది. అలాగే ప్రాజెక్టుల పేరుతో అనేక లక్షల కోట్ల అవినీతి కుంభకోణం జరిగింది. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నటువంటి ఈ మేధావులు, ఈ జర్నలిస్టులు ఏ రోజైనా మీరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి, ప్రెస్ మీట్లు పెట్టి ఈ నాయకులను గల్లపట్టి నిలదీసి అడిగారా? మేము జనసేన పార్టీ ద్వారా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మీరు అడగరు, మీరు ఇతర పార్టీలకు కొమ్ము కాస్తున్నారు. మిమ్మల్ని వెనక నుంచి నడిపించే పార్టీలు ఏవైతే ఉన్నాయో మాకు తెలియదు అనుకుంటున్నారా? ఈరోజు మీరు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారే, పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికో, ఒక మతానికో, ఒక రాష్ట్రానికో చెందినటువంటి వ్యక్తి గారు. ఆయన అనునిత్యం ఈ దేశ ప్రజల కోసం పరితపించే వ్యక్తి, నిజమైన దేశభక్తుడు. అలాంటి వ్యక్తిని ఆయన గాలి గోటికి కూడా సరిపోయినటువంటి అనాములతో, చిల్లరగాలతో మీరు తిప్పిస్తారా? ఖబర్దార్ బిడ్డలారా, మేము ఈరోజు తెలంగాణ జనసేన పార్టీ తరఫున మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. రాబోయే రోజుల్లో మీరు ఇలాగే ప్రవర్తిస్తే, ఇలాగే మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని ఈరోజు మేము తెలంగాణ జనసేనమే కాదు, రేపు తెలంగాణ ప్రజలే మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గర పడతాయని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. జై హింద్, జై జనసేన, జై తెలంగాణ, జై పవన్ కళ్యాణ్.